ఇన్వాల్వ్ అవ్వరు. ఆల్రెడీ చైనాకి పంపించాల్సిన కన్సైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలే చేయడమో పోస్ట్ పోన్ చేయడమో చేశారు. అందు గురించి చైనాకి ఆ థ్రెట్ పర్సెప్షన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి చైనా వాళ్ళు ఇంకా ఇన్ని రోజులు నడిస్తే నడవని అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఒకసారి మస్తాన్రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్రావు గారు, ఒక్క ముజ్తబా ఖమేనీ కనపడకుండా పోవటం వెనకాల, లేకపోతే ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, డ్రాఫ్ట్ మొత్తం చదివేశాడు, ఈ దాంట్లో కొన్ని సూచనలు చేశాడు, ఎక్కడ కామాలు ఎక్కడ బుల్ స్టాప్లు పెట్టారో చెప్పాడు, ఇవన్నీ ఏంటంటే ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది చైనా స్టైల్ ఆఫ్ నెరేటివ్ బిల్డింగ్. ఇది ఇరాన్కి సొంతంగా అటువంటి నెరేటివ్ బిల్డింగ్ కెపాసిటీ ఉందని అయితే బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గెరిలా వార్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరీ అదర్ ఆస్పెక్ట్స్. బట్ ఖచ్చితంగా హఠాత్తుగా ఈ నెరేటివ్ పైనకి రావటం వెనకాల, వెలుపలికి రావటం వెనకాల ఖచ్చితంగా చైనా ఉందనేది ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్ అదర్ దాన్ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ అండ్ BBC. గుడ్ మార్నింగ్ అండి. 1990 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ ప్రారంభమైనప్పుడు చూస్తే ఇరాన్ ఐరార్కీలో ఉన్న లీడర్స్ అందరినీ ఒకేసారి మట్టుపెట్టి, ఆ మట్టుపెట్టిన రోజునే ఈ ముస్తఫా ఖమేనీ కూడా చాలా సీరియస్లీ ఇంజ్యూర్డ్, అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజుల్లో చనిపోతారని కూడా మనం వార్తల్ని చూసాం. కానీ అది ఎప్పుడు కూడా ఇరాన్ ఖండిస్తూ వచ్చింది. కానీ ఆయన ఎక్కడ బహిరంగంగా కనిపించడం కానీ, వీడియోలో విడుదల చేయడం కానీ, ఇప్పుడు ఎందుకంటే నెతన్యాహుకు సంబంధించి కూడా అట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఆయన ఫోటోలు కానీ వీడియోలు కానీ కొన్ని రిలీజ్ చేశారు. ఆయన చనిపోయాడు, ఇరాన్ దాడిలో చనిపోయాడు అనేది కూడా నెతన్యాహుకు సంబంధించి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎందుకు ఇరాన్ జాగ్రత్త తీసుకుంటుందంటే, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు వారు ప్రారంభమైన 24 గంటల్లోనే వాళ్ళు అందరినీ కోల్పోయారు. దాదాపు 40 మంది పైగా కోల్పోయారు. వాళ్ళ కోవట్లు ఎలా ఉన్నారు, ఏంటి, అమెరికన్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళకి ఎలా లోపడిపోయారు అనేది వాళ్ళు రెండో రోజే దాదాపు 24 గంటల్లోనే మనందరం కూడా చూసాం. ఆ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒకటి మాత్రం ప్రపంచానికి స్పష్టమైందండి, ఇరాన్ విషయంలో ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఏదైతే భావించాడో ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇరాన్ని మట్టి పెట్టేసి ఏదో ఆ మదీరోని కనుక హెలికాప్టర్లో తీసుకొచ్చేసినట్టుగా చేసేద్దామనే యాంగిల్ తీసుకున్నారు. సో అది ఎక్కడ కుదరలేదు. రెండోది అంతర్యుద్ధం, అంటే ఇరాన్లో వాళ్ళు ప్రజలను కూడా రెచ్చగొట్టారు, వాళ్ళ పాలకుల మీద తిరుగుబాటు చేయండి అని చెప్పేసి చేశారు. సో ఆ విషయంలో కూడా ఇరాన్ ప్రజలందరూ కూడా వారి పాలకులకి చాలా గట్టిగా సపోర్ట్గా నిలబడ్డారు. ఈ రోజు కూడా ఇంత యుద్ధం ప్రారంభమై దాదాపు 85 రోజులు దాటిపోయింది కదా, అయినా కూడా ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించట్లేదు. సో ఇదంతా కూడా అమెరికాకి, ఇజ్రాయెల్కి కూడా ఒక అయోమయ పరిస్థితి. వాళ్ళు అనుకున్నవి ఏది జరగలేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ చర్చల్లో ఎవరైతే టెహరాన్ నుంచి వెళ్ళారో వీళ్ళందరూ కూడా ఎవరు స్పీకర్ కానీ, లేదంటే వాళ్ళ ప్రధానమంత్రి పెజిష్కియాన్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇందాక సార్ వినోద్ సార్ చెప్పినట్టు ఏదైనా డిజిటల్ వాటికి సంబంధించి గనక వాళ్ళు గనక కరస్పాండెన్స్ చేస్తే అది వెంటనే ఐడెంటిఫై చేసేలాగా ఇజ్రాయెల్ దగ్గర అన్ని శక్తివంతమైన పరికరాలు ఉన్నాయి. ఆ విధంగా గతంలో విజయం సాధించారు. సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఒకటైతే చెప్తారు వాసు గారు, టోటల్గా ఏ రంగంలో చూసినా కూడా వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవటంలో కానీ, లేకపోతే చర్చల విషయంలో వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ 5 ప్రధానంగా ఏంటంటే, ఇరాన్ విషయంలో భవిష్యత్తులో ఎప్పుడు దాడులు చేయనంటాం, ఇప్పుడు నష్టపరిహారం కోరటం, అదేవిధంగా వాళ్ళు ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని కోరటం, ఇరానియన్కి సంబంధించి అసలు నిజానికి మనం 2 విషయాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఫ్రీజ్, లేదంటే వాళ్ళ భద్రత, ఇరాన్ మీద దాడులు చేయబోమని, లేదా గల్ఫ్ దేశాల్లో అమెరికాకి సంబంధించిన స్థావరాలు తీసివేయాలని, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నా కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వేధిస్తున్న సమస్య ఏంటి, అమెరికా బూచి చూపింది అంటే ఇరాన్ అణు సంబంధ కార్యక్రమాలు ఇరాన్ ఆపేసేయాలని. రెండోది ఆ తర్వాత యుద్ధం తర్వాత వచ్చిన అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, హార్మోజ్, స్టేట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించి కూడా అదొకటి. ఈ 2 విషయాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ క్లారిటీ రాలేదనేది, దానివల్లే జరుగుతున్నాయి అనేది పాయింట్. ఇప్పుడు రెండోది ఏంటి, ఇక్కడ మనం కొత్తగా చూడాల్సింది, ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు అబ్రహాం అకార్డ్స్కి సంబంధించి వాళ్ళు ఇంకా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ని గుర్తించే కార్యక్రమం అనేది ఎక్కడా కూడా చాలా దేశాలు లేదు కదా. ఇప్పుడు ఆ విధంగా కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇందాక చెప్పారు, ఇజ్రాయెల్ మాత్రం ఒప్పుకోవట్లేదు, అమెరికా మాత్రమే చర్చలు జరుగుతుంది, అమెరికా ఉంది. రెండోది మనం ఇంకోటి కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, నిన్న జిన్పింగ్ పాకిస్తాన్ వాళ్ళతో సమావేశమైనప్పుడు కూడా
అక్కడేమో ఏమి పాకిస్తాన్ అతలాకుతమైపోతుంది, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ ఆర్థికంగా కూడా దెబ్బతినిపోతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అసలు అక్కడ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందా లేదా, ప్రజలు దుర్భరావస్థలో ఉన్నారనే నేపథ్యంలో అటు చైనా నుంచి ఇటు అమెరికా నుంచి, అమెరికా సపోర్ట్తో అక్కడ మధ్యవర్తిత్వం చేస్తుంది. చైనా కూడా ఇక్కడ పాకిస్తాన్ని ఏ విధంగా నిన్న సంబోధించింది ఏంటి కూడా చూడాలి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పాకిస్తాన్ని భారతదేశానికి ప్రత్యామ్నాయంగా అటు చైనా కానీ ఇటు అమెరికా ఆల్రెడీ ఉన్నదే, కానీ ఎంత శక్తివంతంగా మారుస్తున్నాయి ఆ చర్చల పేరుతో కానీ, నిన్న వాళ్ళు మీటింగ్లో కానీ, ఇది కూడా మనం కొద్దిగా మైన్యూట్గా కూడా పరిశీలించాల్సిన అంశం ఇండియా. ఎందుకంటే మార్క్ రూబియో వచ్చాడు ఈరోజు, యాక్చువల్గా ఇవాళ క్వాడ్ సమావేశం ఉందండి. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం గురించి కానీ, లేదంటే ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో చూస్తే ఏంటంటే ఇరాన్ ఈ రోజు కూడా మీరు ఇందాక ఏదైతే చెప్పారో ముస్తఫా ఖమేనీకి సంబంధించి అంశాన్ని మనం ప్రధానంగా చూస్తే ఖచ్చితంగా అతను లైవ్లో ఉన్నాడనేదే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళు గతంలో ఖమేనీ చనిపోయినప్పుడు వాళ్ళు సంతాప దినాలు ప్రకటించారు, దానికి సంబంధించి ఏం చేశారో మనం చూసాం. ఇప్పుడు ఈ సందర్భంగా చూస్తే మాత్రం ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఉంది. మీరు అన్నట్టు దీని వెనకాల చైనా ఎత్తుగొడ, రాజకీయ ఎత్తుగొడ కూడా ఉంది. ఎందుకంటే చైనా ఇప్పుడు అమెరికా కంటే శక్తివంతమైన దేశంగా ఇప్పుడు అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అమెరికా చూస్తేనేమో వాళ్ళ దేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ట్రంప్ ఏ విధంగా మాట మారుస్తూ ఉన్నారు, ట్రంప్ వ్యవహార శైలి ఏంటి, ఇవన్నీ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా చైనా రాజకీయ ఎత్తుగడలు కూడా దీనిలో ఉన్నాయనేది కూడా మనం చెప్పచ్చు. రైట్. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, మార్కో రూబియో పర్యటన, భారత్ పర్యటన అంత నాన్ ప్రామినెంట్గా నడిచింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వెనకటి వైభవం లేదు, వెనకటి ఆహ్వాన గీతాలు లేవు. ఆయన వస్తున్నారనగానే మన భారతదేశం నుంచి ప్రతినిధులు ఆర్మోట్ పోకండలతోటి ఆయనకి స్వాగతం పలుకుతూ జయ జయ ధ్వానాలు లేవు.